అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో నోటీసులు జారీ చేసింది. ఇక ఏసీబీ కోర్టుకు హాజరై తమ యొక్క వాదనలు వినిపించాలని నోటీసుల్లో పేర్కొంది. నేడు విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, పి నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారడం జరిగింది. మొత్తం మీద ఈరోజు ఏసీబీ కోర్టు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చెప్పబోతున్నారు, ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తం మీద ఈరోజు ఏసీబీ ముందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాబోతున్నారు. సో ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం కనబడుతుంది, కేసుకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ ప్రభుత్వం హయాం అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్ కి సంబంధించి కానీ, అలా మరికొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత అంటే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ విమర్శించడం జరిగింది. ఇక అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో చంద్రబాబు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇక ఇప్పుడు అంటే అమరావతి వైసీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి అలైన్మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రధాన ఆరోపణ ఏంటి అంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, లోకేష్ మరికొందరు కలిసి తమకు అనుకూలమైన వ్యక్తులకు భూముల విలువ పెంచే విధంగా, ఇతరుల భూములను దెబ్బతీసే విధంగా రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారంటూ కూడా ఆయన ఆరోపించారు. మొత్తం ఇందులో 400 ఎకరాల అంశం ఉంది. దాదాపు 400 ఎకరాల భూమికి సంబంధించి క్విక్ ప్రోకో అంటే ప్రయోజనాల మార్పిడి జరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ వంటి సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా మార్పులు చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు ఏసీబీ ఆయనకి నోటీసులు ఎందుకు ఇచ్చింది ఏంటనేది ఒకసారి చూస్తే, ప్రస్తుతం ఈ కేసు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది. సాక్షిగా ముందు ఆయన పిలిచారు. ఈ కేసులో ఫిర్యాదుదారునైనటువంటి అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తన వాదనలు వినిపించడానికి, అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించడానికి కోర్టుకు రావాలంటూ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి విచారణ కూడా ఒక రకంగా వేగవంతం అయిందని చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసుల విచారణ ప్రక్రియలో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన వాంగ్మూలం నమోదు చేయడానికి కీలకమైన అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి నేడు విజయవాడ కోర్టులో హాజరు కానున్న నేపథ్యంలో కొంత రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. గతంలో ఇదే కేసులో చంద్రబాబు నాయుడు, నారాయణ తదితరులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ఫిర్యాదుదారుడైనటువంటి ఆర్కే కోర్టులో ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆధారాలు సమర్పించబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా మారినటువంటి అంశం. ఎస్ వెంకట్, కొంతవరకు అంటే ఉన్నటువంటి బెయిల్ని కూడా రద్దు చేయాలనేది మాత్రం రీసెంట్గా వచ్చినటువంటి ఒక బలమైన వాదన. తాజాగా ఆర్కేకి సంబంధించినటువంటి విచారణ అంటే కేసు మొత్తం వేగవంతం పెరిగింది అనుకోవచ్చా? సో ఈ రోజు విచారణకు సంబంధించి అంటే ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో సమర్పించేటువంటి అఫిడవిట్ లేదా ఇచ్చే స్టేట్మెంట్ ని బట్టి తదుపరి విచారణ ఏ దిశగా సాగుతుంది అనేది స్పష్టత వస్తుంది. అంటే 2014 నుంచి 2019 వరకు నమోదైనటువంటి కొన్ని కేసులను అంటే చంద్రబాబు నాయుడు మీద నమోదైనటువంటి కొన్ని కేసులను మూసివేయటం కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఇది ఇంకా లైవ్ లోనే ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఈ కేసు ఇంకా బతికే ఉంది కాబట్టి ఏం చేయబోతున్నారు ఏంటనేది మాత్రం కొంత ఆసక్తి అయితే కనపడుతోంది. దీనికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి అవసరమైతే ఏసీబీ కోర్టులో తన వాదనలో నిలబడకపోతే అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్లే అవకాశం ఉంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. అయితే ముఖ్యంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అప్పట్లో దాదాపు 400 ఎకరాల కారణంగా దీన్ని వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చారనేది ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర బలమైన ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి నారాయణ కానీ, మరో మంత్రి లోకేష్ కానీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉండవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏసీబీ కోర్టుకి ఈరోజు హాజరు కాబోతున్నారు. హాజరై తన యొక్క వాదనలు వినిపించాలని కూడా నోటీసులో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, పి నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని కూడా ఆళ్ల గతంలో ఆరోపించారు. దీనికి సంబంధించినటువంటి కేసు ఇంకా సాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 2014-2019 మధ్య ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సో ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ ఆళ్ల రామకృష్ణ
రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏసీబీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఏసీబీ కోర్టుకి ఈరోజు పూర్తి స్థాయిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఏసీబీ ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2014-19 మధ్య ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రధాన ఆరోపణలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా అప్పుడు మంత్రులుగా వ్యవహరించినటువంటి నారా లోకేష్, పి నారాయణ వీరిద్దరు కూడా అప్పుడు గతంలో మినిస్టర్స్గా ఉన్నారు, ప్రస్తుతం కూడా ఉన్నారు. పి నారాయణ గతంలో మున్సిపల్ మినిస్టర్గా పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది చంద్రబాబుతో పాటుగా నారా లోకేష్, నారాయణలు. సో ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చారు. 400 ఎకరాలకి సంబంధించి అవకతవకలు జరిగాయి. ప్రధానంగా క్విడ్ ప్రోకో జరిగింది అనేది మాత్రం రామకృష్ణారెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి. క్విడ్ ప్రోకో అనేటువంటి అంశం మీకు మాకు అనేటువంటి సందర్భం, అంటే కొన్ని లావాదేవీ వ్యవహారాలకు సంబంధించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిని క్విడ్ ప్రోకో అంటూ ఉంటాం. కానీ అలైన్మెంట్ మార్చేటువంటి పద్ధతిలో వారి యొక్క సంస్థలకు మరింత భూమిని కట్టబెట్టేటువంటి యోచన లేదా మరింత లబ్ధి చేకూర్చేటువంటి యోచనలో మాత్రం గత ప్రభుత్వం వ్యవహరించిందనేది మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి యొక్క ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసి బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. రీసెంట్గా బెయిల్ని కూడా రద్దు చేయాలి అనేటువంటి ఆరోపణలు కూడా వాదన బలంగా వినబడినటువంటి నేపథ్యం. తాజాగా మాత్రం ఏసీబీ ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఒక సాక్షిగా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఒక ఏదైతే ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిగా ఎలాంటి ఆధారాలను ఏసీపీ కోర్టు ముందు అధికారుల ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టబోతున్నారు. సో ఇచ్చినటువంటి ఆధారాలను ఏసీపీ అధికారులు ఎలా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఆ ఆధారాలను బేస్ చేసుకుని ఏసీపీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ఏసీబీకి సంబంధించి గతంలో సిఐడి కేసు సాగినటువంటి తీరుకి ఏదైనా లింక్ ఉందా, ఇలాంటి పలు అంశాలన్నీ కూడా ఈ కేసు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ తాజాగా నోటీసులు ఇవ్వడంతో మాత్రం రాజకీయ వర్గాల్లో మళ్ళీ హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రీసెంట్గా ప్రభుత్వంలో మళ్ళీ ఫైల్ కదిలినటువంటి పరిస్థితి. సో ఔటర్ రింగ్ రోడ్తో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా విచారణ కూడా సాగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరీ ముఖ్యంగా పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫైల్ కదలిక మాత్రం కొంతవరకులో ఏం జరుగుతుంది అనేటువంటి ఇష్యూలో మాత్రం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. నిజంగా క్విడ్ ప్రోకో జరిగిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరూపించగలుగుతారా? మొత్తం మీద ఈ కేసు ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఎంతమందిని విచారించేటువంటి అవకాశం ఉంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.